నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు నడుస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కల్వకుట్ల కుటుంబంలో కల్వకుట్ల కవితను పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం కనబడుతుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావడమే ఆలస్యం. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఈ సిబిఐ కావచ్చు, ఈ కేసు కావచ్చు, నిన్న ఆమె చేసిన కామెంట్స్ కావచ్చు? సో హరీష్ రావు, సంతోష్ ఈ ఇద్దరి వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అంటూ కామెంట్ చేసింది. ఏం చెప్తారు? కవిత గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆమె ఏమని చెప్తుంది? నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆమె చెప్పింది హరీష్ రావు ఇంకా సంతోష్ ఇంకా రేవంత్ అన్న ఉన్నాడని చెప్పడం జరిగింది. మరి దీనికన్నా కొంచెం బ్యాక్ పోతే అదే కవిత చేసిన స్టేట్మెంట్ల పైన కూడా రేవంత్ అన్న ఉన్నాడని చెప్పి వాళ్ళ చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే ఒక పొలిటికల్ డ్రామా నడుస్తున్నది. ఈడ పంచాయతీ రేవంత్ అన్న ఉన్నాడా లేడా పక్కన పెడితే వాళ్ళ ఇంటర్నల్ ఫైట్ ఏంది? వాళ్ళ ఫైట్ ఏంటంటే వాళ్ళ వాటాలల్లో డిస్టర్బెన్స్ జరుగుతుంది. వీళ్ళు దోచుకున్న డబ్బులలో కవితకు రావాల్సిన వాటా, హరీష్ రావుకి రావాల్సిన వాటా, సంతోష్కి రావాల్సిన వాటా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఆ వాటాల పంచాయతీ ఈరోజు బయటికి వస్తున్నది. ఈరోజు మన ఇంట్లలో కూడా మనం ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు మన ఇంట్లలో కూడా ప్రాపర్టీ పెద్దవాళ్ళు కూర్చొని ఏదైనా ప్రాపర్టీ డివైడ్ చేస్తే ఇంట్లో ఉన్న ఆడోళ్ళకు కూడా ఏదైనా షేర్ ఇస్తాం, మనం ఇస్తాం. అది వాస్తవం. అది ఈరోజు కూడా కవిత అదే డిమాండ్ చేస్తుంది. నా వాట ఏది, నాకు రావాల్సిన షేర్ ఏది అని చెప్తూ, దాంతో పాటు పార్టీలో కూడా ఈరోజు పార్టీ అధ్యక్షుడు నెక్స్ట్ ఎవరు రావాలి, పార్టీ ఆధిపత్య పోరు కూడా దీంట్లో సైమల్టేనియస్లీ రెండు, ఒక దిక్కు డబ్బుల విషయం, ఒక దిక్కు పార్టీలో సంబంధించిన పార్టీ ప్రెసిడెంట్ పొజిషన్కి కూడా వీళ్ళు అందరు కలిసి ఇది ఏమైపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఒక కుక్కలు కలిసి ఇస్తరాకులు లెక్క తీసేసారు దీన్ని. ఈరోజు కేసీఆర్ బాగున్నాడు, వీళ్ళు దొంగలు వాళ్ళు దొంగలు అంటే ఎవరైనా కూడా. కానీ కేసీఆర్ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు. కేవలం అవినీతి మరకలు అంటిస్తున్నది హరీష్ రావు, సంతోష్ అంటూ ఆమె కామెంట్ చేస్తుంది. నిజంగా కడిగిన ముత్యమేనా కేసీఆర్? సమయం సందర్భం వచ్చినప్పుడు ఆయన ఎంత ముత్యమో, ఆని ముత్యమో, కమలాసనో ఏదో ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. ఇవన్నీ కూడా దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. ఎవడైనా ముఠాకి మేస్త్రి ఉంటాడు, గ్యాంగ్ లీడర్ ఉంటాడు. గ్యాంగ్లో ఏమైనా జరిగితే మోటాలలో, దొంగల మోటాలలో ఒక లీడర్ ఉంటాడు. ఏం చేసినా కూడా వాటా వానికి ఇస్తారా? వాని నోటీస్లో ఉన్నా లేకుండా అన్న ఈరోజు ఇక్కడ దొంగతనం చేసినాం, ఇగో అన్న నీకు అని చెప్తాం. లేకుంటే మేస్త్రి ఊరుకుంటాడా? అరే నేను గ్యాంగ్ లీడర్ ఉన్నా, మీరు నా దగ్గర నేను నేర్పించిన విద్యని నా దగ్గర మొత్తం నేను నేర్పిస్తే నాకే మీరు వెనకకి దోకా ఇస్తారా అంటే ఇయ్యరు. ఇదంతా కూడా వితౌట్ క్యాప్టెన్ ఇదంతా జరుగుతలేదు. 100% కేసీఆర్ నోటీసులు అన్ని విషయాలు ఉన్నాయి. దానిపైన ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అయినాక వాట్ ప్రజల మధ్యలో వస్తుంది. కాంగ్రెస్కు చేతగాకనే సిబిఐకి కేసును అప్పచెప్పిందని ఈటెల రాజేందర్ కామెంట్ చేస్తాడు. ఎంపీ ఏం మాట్లాడుతాడు? ఈటెల రాజేందర్ కూడా అలా వన్ ఆఫ్ ది ప్లేయరే కదా మోటా గ్యాంగ్లో. మేస్త్రి గ్యాంగ్లో ఉన్నాడుగా. మేస్త్రి గ్యాంగ్లో ఈయన కూడా ఉన్నాడు కనుక ఆయన బాధ ఏంటంటే, అరే ఇది పోయి నా మెడకు చుట్టుకుంది, ఇది అమ్మ వీళ్ళు చేస్తే ఇలా కాల్లో మూలో మొసుకొని నేను ఏదైనా నన్ను రిక్వెస్ట్ చేసుకుంటుండే డైరెక్ట్ తీసుకొని ఆడబెట్టారు. మేము చేస్తే ఏమనుకుంటుండే తెలంగాణ ప్రజలు, మేము కక్ష పట్టుకొని దీంట్లో వాస్తవాలు ఉన్నా లేకున్నా కూడా కక్షతోని మేము చేస్తున్నామని ఫీలింగ్ వస్తుండే. మేము అంతా రిపోర్ట్ తయారు చేసినాం. ఇదేదో మేము గాంధీ భవన్లో కూర్చొని రాసుకున్న రిపోర్ట్ కాదు. ఇది ఒక పెద్ద మనిషి పీసీ ఘోష్ అనే ఒక పెద్ద మనిషి పెట్టి ఒక రిపోర్ట్ తయారు చేసి దానిపైన డీటెయిల్గా స్టడీ చేసి ఆ రిపోర్ట్ని ఆ రిపోర్ట్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే అరే తెలంగాణలో వీళ్ళు కావాలని చేస్తున్నారని ఒక కక్షపూర్తి కాదని అనుకుంటారు. ఆ రిపోర్ట్ని మేము ఇంకొక డిపార్ట్మెంట్కి ఇచ్చినాం. ఇగో బాయ్ మేము స్టడీ చేసినాం, దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలని ఒక డిపార్ట్మెంట్కి ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాం మేము, దీంట్లో వాస్తవాలు బయటికి వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా చెల్లపల్లి జైల్లో ఉండాల్సింది. బండి సంజయ్ లాంటి వాళ్ళు దీన్ని వెల్కమ్ చెప్తారు. గతంలో కాళేశ్వరం ఏటీఎం అని అమిత్ షా అన్నారు, సిబిఐకి అప్పచెప్పాలని పదే వాళ్ళు చాలా కోరినట్టుగానే మీరు బంతిని తీసుకుపోయి వాళ్ళ కోర్టులో పెట్టారు. ఎటువంటి బాధ్యత ఉన్నది ఇప్పుడు బీజేపీ మీద? బాధ్యత మొత్తం ఇప్పుడు వాళ్ళు డిసైడ్ ఇప్పుడు చేయండి. మీ దమ్ము ధైర్యం ఏముందో మీరు చెప్పారు కదా. మీరు అరే మేము చేస్తాం, మేము వీక్తాం, మేము అది చేస్తాం అన్నాగా కొట్టుర్రి. ఎంత కొట్టురు ప్రజలకు చెప్పండి. ఇప్పుడు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకుంటారో తీసుకొని తెలంగాణ ప్రజల డబ్బులు ఏ విధంగానైతే 10 సంవత్సరాలు దోచుకున్నారో తెలంగాణ ప్రజలకు వీళ్ళందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. ఈరోజు బండి సంజయ్ కూడా చెప్తున్నా, బీజేపీ నాయకులు అందరికీ కూడా చెప్తున్నాం, మీరు నిజంగా కూడా తెలంగాణ ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు కదా, మీరు మా బీసీల గురించి అయితే మాట్లాడతలేరు. బీసీకి సంబంధించిన దానికి కనీసం ఒక రిక్వెస్ట్ కూడా మీరు పెట్టే పరిస్థితిలో మీరు కనిపిస్తలేరు. దాంతోపాటు అదైతే మీరు ప్రజలందరూ చూస్తున్నారు బీసీల గురించి మీరు ఏం పోరాడుతారు ఏం పోరాడతలేరు. దీన్ని కూడా ఈరోజు చెప్పినాం కదా, రారి
ఎంక్వైరీ చేయరి, ఎవరెవరు దీని ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న అందరు తీసుకొని బొక్కలేరు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద రాజ్యసభ సభ్యులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా బీజేపీకి బాధ్యత ఉంది, ఖచ్చితంగా సిబిఐకి కేసు అప్పజెప్పాలన్నటువంటి బీజేపీ నాయకులు కోరిక మేరకు సిబిఐకి అయితే కేసు అప్పజెప్పినాం. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో, ఎటువంటి దర్యాప్తు చేయబోతున్నారో భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అవినీతి పనులని వదిలిపెట్టేది లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేత చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.